రైట్. కనకట్ రమేష్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అని అందరూ అనుకుంటున్నారు. రెండు డీజీఎం వాళ్ళ మీటింగ్ ఇప్పుడే జస్ట్ ముగిసింది హాట్ లైన్ ద్వారా, ఆ బ్రేకింగ్ కూడా చూసాం. ఏం చర్చించారన్న దానిపైన మరి అది బ్రీఫ్ చేస్తారా లేదంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు చెప్తారా అనేది లెటర్ వెయిట్. మీ అంచనా ఏంటి? నా అంచనా ఏంటంటే సార్, జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు అంత త్వరగా ఒక సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం మీద ఎందుకు ఆయన ఎస్ చెప్పాల్సి వచ్చింది అనేది జాతిని ఉద్దేశించి భారతదేశ ప్రజలకి అంటే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షానికి సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఒక సమాధానం ఇచ్చే విధంగా జాతిని ఉద్దేశించి ప్రకటిస్తారు. ఎందుకంటే ఆపరేషనల్ టాక్టికల్ అంటే మిలిటరీ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం డీజీఎంఓస్ చూసుకుంటే ఈయన డివిజన్ ఆఫ్ లేబర్ చేసేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. మీరు గమనించారా? ఈసారి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎంత చాకచక్యంగా దోవల్ సార్ అజిత్ దోవల్ గారికి ఇవ్వాల్సిన ఆయనకి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళకి త్రివిధ దళాలు ఒకటి అమిత్ షా గారు మిగతా ఐబీ రాజ్నాథ్ సింగ్ గారు అంటే ఎవరికి వాళ్ళు వర్క్ డివైడ్ చేసుకొని వివేక్ మిశ్రీ గారు ఫారెన్ సెక్రటరీ గారు ఆయన వర్క్ ఆయన తర్వాత కల్నల్ సోఫియా ఖురేషీ గారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు అంటే ఈసారి మీరు ఒకటి గమనించారో లేదు మనం అష్టదిగ్బంధనం చేసే విధంగా పాకిస్తాన్ని కొట్టాము కొడతానే ఉంటాము అది పాఠాలు నేర్చుకునే వరకు గుణపాఠాలు నేర్చుకునే వరకు అలాగే ఈసారి we have shown to the entire world India Bharat is conducting its business. Yes. The military, the diplomatic, the political, the intelligence or the public diplomacy or media దేని ఛానల్ దానికి డివైడ్ చేసేసి చాలా ఫుల్ కంట్రోల్లో అంటే కాన్ఫిడెన్స్ పర్సానిఫైడ్ అంటే ఆత్మవిశ్వాసము ఉట్టిపడతా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ఆయన మొహంలో ఒత్తిడి కనపడకుండా బీహార్ వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చారు, తర్వాత ఇంకా 2-3 రాష్ట్రాలు తిరిగారు. అంటే ఆయన వేవ్స్కి వెళ్ళారు, మా మహారాష్ట్ర ముంబై వేవ్స్కి వెళ్ళారు. ఎక్కడ ఆయన యొక్క ప్రధానమంత్రి గారి కార్యకలాపాలను ఎక్కడ ఈ ఇండియా పాక్ ని దృష్టిలో పెట్టుకుని ఆపి ఒత్తిడికి లొంగినట్టు కానీ వేరాజ్ అంటే మన పాకిస్తాన్ లో ప్రధానమంత్రి గారు లేకపోతే వాళ్ళు ఆ మిలిటరీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించండి, మన ప్రధానమంత్రి గారి బాడీ లాంగ్వేజ్ గమనించండి, మన టెక్స్ట్ కాంటెక్స్ట్ గమనించండి, వాళ్ళ టెక్స్ట్ వాళ్ళ కాంటెక్స్ట్ గమనించండి, ఏం జరుగుతున్నాయి అనేది. ఇంకోటి అంతర్జాతీయంగా అమెరికా, చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళ యొక్క పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఈ ఇండియా పాకిస్తాన్ కొట్టుకోవడం ద్వారా లేకపోతే ఇండియా పాక్ మధ్య ఈ గొడవ మూలాన వాళ్ళు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ తీసుకోకుండా మళ్ళీ జయశంకర్ గారు ఎక్కడికెక్కడికి నరుక్కుంటూ వస్తున్నాడు. మీరు మాకు ప్రీచ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏమైనా పార్ట్నర్ గా పనిచేస్తే చేయండి. క్రిస్టల్ క్లియర్ గా మొహం మీద గుద్ది చెప్పినట్టే ప్రియాక్టివ్ నుంచి ప్రోయాక్టివ్కి వచ్చాం. ప్రోయాక్టివ్ నుంచి ప్రెడిటరీ అంటారు, PREDATORY. ప్రెడిటరీ అప్రోచ్ అంటే ఏంటంటే మన వేట ఎక్కడుందో ముల్లోకాల్లో వెతికి దాన్ని లిక్విడేట్ చేసి డెసిమేట్ చేసి గుణపాఠం చెప్పటం అనేది క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. దిస్ ఈస్ మై రీడింగ్ రైట్ బిఫోర్ 8 PM ఆయన ప్రధానమంత్రి మోడీ గారు మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పబోయే ముందల దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్ అండ్ రీడింగ్ అండి. సార్ మీ అంచనా ఏముండొచ్చు సార్? ఎలాంటి డిమాండ్లు మనం పెట్టి ఉండొచ్చు మీటింగ్? అంటే ఇది తొలి రౌండ్ మీటింగ్ అంటారు, ఇంకా మీటింగ్స్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? చాలా వరకు గ్రౌండ్ ని మా డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ మేజర్ శ్రీనివాస్ గారు కవర్ చేశారండి. నేను ఇంకా దాన్ని అంటే సారు నాకన్నా ఆయనకి ఎక్కువ అనుభవం ఉంది, ఎందుకంటే బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్ వర్క్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీరు అనుమతిస్తే సార్ కొద్దిగా నేను ఐ వుడ్ లైక్ టు రియాక్ట్ టు డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన ఒక కామెంట్ కి నాకు కొద్దిగా బాధేసింది. ఒక ఇండియన్ గా, ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా. 2 great nations అంటే పాకిస్తాన్ ని గ్రేట్ నేషన్ అని అసలు ఎట్లా అంటాడండి ఆయన? నాకు అంత బాధేసింది సతీష్ గారు. అది ఎట్లా అసలు అంటే ఆన్ వాట్ బేసిస్? 2 స్ట్రాంగ్ నేషన్స్ గ్రేట్, అది స్ట్రాంగ్ ఏంటి, అది గ్రేట్ ఏంటి? మన జీడిపి ఏంటి, వాళ్ళ జీడిపి ఏంటి, మన డెమోక్రసీ రికార్డ్ ఏంటి, వాళ్ళ డెమోక్రసీ రికార్డ్ ఏంటి, మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ సొసైటీ ఏంటి, వాళ్ళ సెక్యులర్ ఫ్యాబ్రిక్ అసలు సెక్యులరిజం ఉందా అక్కడ? ఒక మతపరమైన రాజ్యాన్ని ఒక లౌకిక రాజ్యంతో ఎలా పోలుస్తారు? మనకు 5000 సంవత్సరాల
గొప్ప చరిత్ర కలిగిన దేశం ఉంది. 5,000 సంవత్సరాలు నాగరికత కలిగిన. ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ బట్ దే గాట్ సెపరేటెడ్ అండ్ డిక్లేర్డ్ యాస్ కానీ అదే ట్రంప్ నేనే జోక్యం చేసుకొని ఇద్దరికి కాల్పుల విరమణ ఒప్పించానని ట్వీట్ కూడా చేశారు కదా. చేయడం ఇంకా ఫన్నీ. చాలా అఫీషియల్ గా మన భారత భారత అధికారులు కానీ ప్రధాని కానీ దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. కానీ అమెరికా నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్ థ్యాంక్స్ చెప్పాడు. ఇవంతా జరిగిపోయింది. అంటే ఆయనకి లేనిపోని ఆ గ్రేట్నెస్ ఆపాదించుకోవాలి, నేనే చేశాను అని ఐడెంటిటీ క్రైసిస్ అంటారా, లేకపోతే ఐ డోంట్ నో, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ దట్స్ ఎ డీల్ దట్ ఐ హావ్ డన్ అంటాడా. అరే బాబు, ఇది ఇట్స్ నాట్ ఏ డీల్, ఇట్స్ టూ ఎమోషనల్ ఇష్యూస్ ఇక్కడ. ఒకటేమో మత ప్రాతిపదిక మీద ఏర్పడిన ఒక హింసావాద రాజ్యము, హ్యూమనిజము, సెక్యులరిజమే తన ఊపిరిగా బతుకుతున్న భారత్, BHARAT భారత్ అంటే మనకేంటంటే సతీష్ గారు, ఐ హోప్ మై ఫెలో డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ శ్రీనివాస్ గారు ఆల్సో వుడ్ అగ్రీ, మేజర్ శ్రీనివాస్ గారు, BHARAT భారత్ అంటే 10 TV ప్రేక్షకులకి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బిల్డింగ్ ఏ అటానమస్ అండ్ అటానమస్ అనకూడదు యాక్చువల్గా, బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ అవర్ టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీ, అన్నిటికీ మించి ఆ టూరిజంతో పాటు ఆ టెనాసిటీ ఉంటుంది మనకి. ఏంటి, భారతదేశము హార్మోనియస్గా ఉంటా, అడాషియస్గా అంటే ధైర్యంగా ఉంటా ఒక రాజ్యాన్ని నిర్మిస్తా, ఆ రాజ్యం ద్వారా దేన్ని అడ్వాన్స్ చేయాలనుకుంది, టాలెంట్ని, ట్రేడ్ని, టెక్నాలజీని, టూరిజంని, అన్నిటికి మించి విత్ గ్రేట్ టెనాసిటీ అంటే విత్ లాట్ ఆఫ్ ఇన్సిస్టెన్స్. మరి పాకిస్తాన్ని టు అడ్వాన్స్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ రమేష్ గారు మీటింగ్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అంటే మీరు పౌరుల్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది, డ్రోన్లు అనుమతించామని. మరి పాకిస్తాన్ని నమ్మొచ్చా ఈ చర్చల నేపథ్యంలో? వాళ్ళు ఇంకా సీజ్ ఫైర్ కి పాల్పడకుండా ఉంటారు? చైనాని పాకిస్తాన్ని నమ్మటం అంటే మన గొయ్య, మన సమాజం మనమే దగ్గరుండి తోకున్నట్టు. మరి ఎందుకు కాల్పుల విరమణకి మనం అంగీకరించినట్టు? కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించి చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రపంచం గమనిస్తున్నది, ఇప్పుడు అమెరికా చెప్పింది ప్రపంచం గమనిస్తున్నది, ఒక అవకాశం ఇచ్చి చూడాలిగా. అందుకని మనం ఏం చేసాము, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని. పాకిస్తాన్కి బుర్ర తక్కువ, పాకిస్తాన్కి అంత తెలివి ఉంటే మన దగ్గర అంత తెలివి ఉండాలి సార్. వీఆర్ ఆల్సో యూజింగ్ దిస్ టైమ్ టు డూ అవర్ స్వాట్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ తో పాటు వీఆర్ ప్లానింగ్, ప్రిపేరింగ్ అండ్ పర్స్పైరింగ్ to hit the enemy. We have the will, we have the skill, then we will go for the kill. So we are also using, we are doing our background homework. మళ్ళీ అంటే అమెరికా దృష్టిలోనూ ప్రపంచం దృష్టిలోనూ కాల్పుల ఒప్పంద వరమణకి అమెరికా భారతదేశం ఒప్పుకోలేదని చెడు పేరు మనకెందుకు. అందుకని జస్ట్ లూజింగ్ ఏ బ్యాటిల్ డజంట్ ఈక్వేట్ విత్ losing a war. We wanted to win the war. We might appear even to lose the battle. Yes sir. అది రైట్